హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి శివన్న లుక్ అయితే బయటకు వచ్చింది. ఆయన బర్త్డే కదా ఈరోజు. సో ఆయన లుక్ అయితే పెద్ద టీం వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అయితే నేను తమ్నెల్లో పెట్టినట్టు ఇలా అయితే కష్టమే అని దేనికోసం పెట్టానో కూడా చెప్తాను. అంటే ఇది నెగిటివ్గా పెట్టానా పాజిటివ్గా పెట్టానా మీకు తెలుస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ఏ సినిమా అయినా ఒక పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయ్యే ఆ టైంలో ఇప్పుడు అప్డేట్స్ అనేవి ఎంత ఎర్లీగా వస్తే ఆ సినిమా మీద ఉండే హైప్ అంత బేగ తగ్గిపోద్ది అనమాట. నిజమే. సో, ఎందుకు చాలా సినిమాలు మనం కంపేర్ చేసుకోవచ్చు. ఏది కూడా కంటెంట్ బయటికి లీక్ అదే రిలీజ్ చేయడం అనేది చాలా తక్కువనమాట. సినిమా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరిలో రిలీజ్ అయితే జాన్యువరి ఆ మంత్‌లో స్టార్ట్ చేస్తారు. ఏవైనా అప్డేట్స్ ఇవ్వడం, ఏవైనా చేయడం. సాంగ్స్ ఇయన్నీ కూడా మాక్సిమం ఆఫ్. బట్ ఇప్పుడేంటంటే ట్రెండ్ మారింది. ఒక 3, 4 నెలలు ఆ ముందు నుంచి కూడా అదైతే స్లోగా ఒక్కొక్కటి అప్డేట్ ఇచ్చుకుంటూ నెలకొక అప్డేట్ ఇస్తా వెళ్ళారనమాట. సేమ్ ట్రెండ్ మనం 'గేమ్ చేంజర్' అప్పుడు కూడా చూసాం. అయితే ఇప్పుడు 'పెద్ది' సినిమాకి సంబంధించి మాత్రం ఇప్పుడు సినిమాకి ఆల్మోస్ట్ ఇంకా 8, 9 నెలల టైం ఉంది. ఇప్పుడేంటి మనకి చరణ్ గారిది ఒక లుక్ బయటకొచ్చింది. కొన్ని వర్కింగ్ స్టిల్స్ బయటకొచ్చాయి. దివ్యేందు శర్మ లుక్ కూడా బయటకొచ్చింది. అదే మన 'మున్నాభయ్య' ఆయన లుక్ కూడా బయటకొచ్చింది. అలాగే రీసెంట్‌గా శివన్న లుక్ కూడా బయటకొచ్చిందనమాట. అయితే ఇదేమీ తప్పుగా చెప్పట్లేదు గైస్. 'పెద్ది' సినిమా దానికి సంబంధించి మాత్రం కంప్లీట్ ఆపోజిట్‌లో జరుగుతుంది. ఇప్పుడు 'శివన్న లుక్' రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో, ట్విట్టర్‌లో 'పెద్ది' అనే హ్యాష్‌ట్యాగ్ అయితే ట్రెండ్ అవుతుందనమాట. సో, ఆఫ్‌కోర్స్ శివన్నకేంటంటే తెలుగులో ఫస్ట్ పిక్చర్ అనమాట. ఇప్పుడు డైరెక్ట్‌గా ఇప్పుడు అది 'జైలర్' అనే సినిమాలో యాక్ట్ చేశారు. బట్ అదొక డబ్డ్ ఫిల్మ్. అట్లా కొన్ని డబ్బింగ్ ఫిల్మ్సే ఉన్నాయే తప్ప డైరెక్ట్ తెలుగు డైరెక్టర్‌తో లేకపోతే తెలుగు ఈ ఫార్మాట్ తెలుగు హీరోతో నటించడం ఇదే ఫస్ట్ టైం. అది కూడా ఏం పీపుల్ కేర్ చేయకుండా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా ఎంకరేజ్ చేశారు. లుక్ అయితే చాలా బావుందని చెప్పి ప్రతి దగ్గర నేను పాజిటివ్ పోస్ట్‌లే చూస్తున్నాను తప్ప, ఎక్కడా కూడా లుక్ ఏదో తేడాగా ఉంది, లేకపోతే ఇదేంటి ఇలా ఎక్కడా నేను చూడలేదనమాట. అయితే ఇక్కడ ఈ క్రెడిట్ అంతా మనం తీసుకెళ్ళి బుచ్చిబాబుకి ఇవ్వాలి. సో, కొంతసార్లు ఏం చేస్తా ఉంటారు, సో మెయిన్ క్యారెక్టర్‌లు ఎవరైతే ఉంటారో హీరో, ఆ హీరో క్యారెక్టర్‌ని ఫోకస్ చేస్తారు. రిమైనింగ్ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరిని వదిలేస్తారనమాట. బుచ్చిబాబు ఏంటంటే ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్. ప్రతి క్యారెక్టరు సినిమాలో అగైన్ ఒక బేస్ ఉంటుంది. సో, వాళ్ళని కూడా అంతే ఈక్వల్‌గా ట్రీట్ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి మొన్నొచ్చిన 'జాహ్నవి కపూర్' వర్కింగ్ స్టిల్ అది కూడా చూసాను నేను. 'మున్నబయ్య' లుక్, ఈరోజొచ్చిన 'శివన్న' లుక్ ప్రతీది కూడా దగ్గరుండి డిజైన్ చేసి, దగ్గరుండి అదంతా చూసుకొని రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రకారంగా చూసుకుంటే బుచ్చిబాబు ఏ టైప్ ఆఫ్ నెగ్లిజెన్సీ అయితే చూపించట్లేదు అని క్లియర్‌గా అర్థమవుతుందనమాట. ఈ చిన్న చిన్న ఫస్ట్ లుక్స్‌కే ఇంత లెవెల్‌లో ఆయన డీటెయిలింగ్ పెట్టుకొని, ఇంత లెవెల్‌లో ఆయన మంచిగా డిజైన్ చేసినప్పుడు, రేపు పొద్దున వచ్చే ఫుల్ పిక్చర్ ఎంత బాగా తీస్తాడు, దానికి ముందొచ్చే ట్రైలర్ ఏంటి, సాంగ్స్ ఇంకెంత బాగా చేసుంటాడు. ఐ మీన్ దగ్గర పెట్టుకొని. సో, ఈ రకంగా చాలా రకాల ఆలోచనలయితే నా మైండ్‌లో రన్ అవుతున్నాయి. సో, ఖచ్చితంగా అన్ని సినిమాలకి వేరే ఉండొచ్చేమో గానీ, 'పెద్ది' సినిమాకొచ్చేటప్పటికి మాత్రం ఇది ఆ ట్రెండ్‌నయితే రివర్స్‌లో చూపిస్తుందనమాట. హైప్ అయితే పెరిగిపోతూ వెళ్తుంది రోజు రోజుకి. మొన్నటిదాకా ఐపీఎల్ అయింది. ఐపీఎల్ అయ్యేంత వరకు ప్రతి టీము 'పెద్ది' కోసం మాట్లాడారు. ఆ రీల్స్ చేయడం ఇవన్నీ చూసాం. ఇంకా స్టిల్ అది రన్ అవుతుంది 'పెద్ది' గురించి. సో, ఖచ్చితంగా ఇదొక పాజిటివ్ పాయింట్ గైస్. ఇంకా ఫ్యూచర్‌లో కూడా వచ్చే సాంగ్స్‌ని బట్టి, అన్నింటి బట్టి సినిమా హైప్ అయితే పెరిగిపోద్దని అనుకుంటున్నాను నేను. మరి మీరేమనుకుంటున్నారేంటో ఒకసారి కింద కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ.